వాడిలాగా చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పెను. యోధా అండి ఒక మంచి సేవకుడు. ఏ పోస్టులో పెట్టారనుకున్నారు దేవుడు యేసుక్రీస్తు వారు? ఇదిగో మనకి ఈ సువార్తలో ఉపయోగించడానికి ఎవరైనా ఒకవేళ ప్రేరేపణ కలిగి వాళ్ళు ధనాన్ని ఇచ్చారనుకో, యోధా ఇవన్నీ నీ దగ్గరే ఉంచు డబ్బులు అన్నప్పుడు తేప వచ్చిన వాటినల్లా కాస్త తీసేస్తున్నాడట. ఈ విషయం ఎవరికి తెలియదు, యేసుక్రీస్తు వారికి తప్ప. దాచుకుంటున్నాడు. దాచుకున్నది ఏం చేస్తారు చెప్పండి మీరైనా? ఏమనుకుంటారు? ఏదో ఒకరోజు డబ్బు దాచిపెట్టారు, ఏదో ఒక రోజు దాన్ని ఖర్చు చేసి వాడుకోవాలా, అనుభవించాలనుకుంటారు అనుకోరా? ఎప్పుడు మనం డబ్బు దాచుకొని అలానే చనిపోదాం అని చెప్పకుండా చచ్చిపోతారా? దాన్ని ఉపయోగించుకోవాలి దేనికైనా అనుకుంటారు ఏ మనిషి అయినా. ఈ యోధా కూడా దాచుకుంటున్నాడు. వస్తున్నాడు అపవాది చూసింది. అమ్మో వీడు మామూలుడు కాదు, యేసుక్రీస్తు వారి దగ్గరనే తిరుగుతున్నాడు, యేసుక్రీస్తు వారి శిష్యులమ్మటే ఉంటున్నాడు, కానీ వీడు దొంగతనం చేస్తున్నాడు, వీడి మనసు పూర్తిగా మారలేదు కనుక వీడికి మన దగ్గర అవకాశం ఉంది వెళ్ళడానికి.